ఐటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే శీతాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదే. శీతాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ, కీళ్లవాతం, ఊపిరితిత్తుల సమస్య, డెంగ్యూ వంటి వ్యాధులు సర్వసాధారణం. ఈ సమస్యలను నివారించడానికి చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలని, అవసరమైతే వైద్యుడిని వెంటనే సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు. స్వీయ సంరక్షణ ద్వారా వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు అమలాపురంలోని ఏఎస్ఏ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ గుండాబత్తుల అంజలి. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఈనాటి పీటీవీ హెల్త్ ఇస్ వెల్త్ బులెటిన్ లో చూసిద్దాం. శీతాకాలం వచ్చేసింది. శీతల వ్యాధుల ఖర్చు కూడా చాలా ఎక్కువవుతుంది. ఈ శీతల వ్యాధులతో చాలా ప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు వైద్యులు. ఆ సీజనల్ వ్యాధులు అంటే ఏంటి, సీజనల్ వ్యాధుల రకాలు ఏంటి, సీజనల్ వ్యాధులకి అంటువ్యాధులకి ఉన్న తేడాలు ఏంటి, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేసేందుకు ఏఎస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అంజలి మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే అండి. మరొక చెప్పండి, సీజన్ వ్యాధులు అంటే అసలు ఏంటి, ఈ సీజన్ లో మనకి శీతాకాలంలో వచ్చే, చలికాలంలో వచ్చే వ్యాధులు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించి ఏ నివారణ చర్యలు తీసుకుంటే మంచిది? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ గుండాబత్తుల అంజలి, ఏఎస్ఏ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ గా చేస్తున్నాను. మనం ఈ రోజు చలికాలంలో వచ్చే ఫ్లూ మరియు వైరల్ జ్వరాల గురించి కొంచెం మాట్లాడుతున్నాం. అయితే మనకి చలికాలంలో వాతావరణం చాలా చల్లబడడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తగ్గుతుంది. ఈ చల్లని వాతావరణంలో మనకి వైరస్ చాలా ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఇవి ఎక్కువగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు లేదా వృద్ధుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేదా ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మనకి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటిని మనం నివారించవచ్చండి. ముఖ్యంగా మనకి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కనీసం 20 సెకండ్ల పాటు మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వైరస్ ని తగ్గించుకోవచ్చండి. అలాగే బిజీగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్లు వేసుకోవడము, హాస్పిటల్స్ కి వచ్చినా లేకపోతే చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు పక్కనే ఉండే పిల్లలకి దగ్గున్న, జలుబు, తుమ్ములు ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దానివల్ల మనం మాస్క్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ ని కొంచెం తగ్గించవచ్చు. అలానే మనకి ఉదయం కానీ సాయంత్రం కానీ చల్లని వాతావరణం ఉన్నప్పుడు పిల్లలకి, ముఖ్యంగా మరీ పిల్లలకి ఛాతీ లేకపోతే చెవులు కప్పడం కానీ, మఫ్లర్స్ పెట్టడము, కాళ్ళకి సాక్స్లు వేయడం వల్ల కూడా మనం వైరస్ ని కొంచెం ఆ చల్లదనాన్ని తగ్గించవచ్చు. అలాగే మనకి ఎయిర్ సర్క్యులేషన్ అంటాము. ప్రతిరోజు కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు మనం కిటికీలు, తలుపులు తెరిచి పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకి గాలి సర్క్యులేట్ అవ్వడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి తగ్గుతూ ఉంటుంది. అలానే మనం ఫ్లూ వ్యాక్సిన్ అండి, ప్రతి సంవత్సరం కూడా వృద్ధులు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా అవసరం. అలానే ఫుడ్, మనం మెయిన్ గా వైటమిన్ సి కానీ, డి కానీ, జింక్ ఎక్కువగా ఉండే పోషకాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎప్పటికైనా దగ్గు, జలుబు ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగడం, ఆయాసం వచ్చినప్పుడు వేడి నీళ్లు తాగడము, మరియు ఆవిరి పట్టుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుందండి. మీకు 3 రోజుల కన్నా ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా లేకపోతే దగ్గున్నా, చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోతూ ఇలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల మనం ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వైరస్ బారి నుంచి తప్పించుకునే అవకాశాలు. అలానే ఇంకొక విషయం ఏంటంటే అండి, మనకి ఈ చలికాలంలో డిహైడ్రేషన్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల చర్మం కూడా డ్రై అయిపోతుంది. సో ఖచ్చితంగా అందరూ ప్రాపర్ హైడ్రేషన్ అంటే నీళ్లు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం చాలా అవసరం. అలానే చలికాలంలో ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ,
అంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉంటాయండి. అంటే ఈ జాయింట్స్ గట్టి పడిపోవడం, మనకి ఉన్న జాయింట్స్ ఫ్లూయిడ్ అనేది కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. దానివల్ల స్టిఫ్నెస్ వచ్చేయడం, నొప్పులు ఎక్కువగా ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మనం యూజువల్ గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఇంట్లో కూడా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవచ్చండి. అంటే కొంచెం ఎక్కువగా కదిలిస్తూ ఉండడం, జాయింట్స్ ని ఎప్పుడు అలా ఉంచకుండా కొంచెం కదిలిస్తూ ఉండడం, అలానే వేడి నీటిని స్నానం చేయడం, ఈ పొద్దున్న లేవగానే కొంచెం జాయింట్స్ ని వేడి నీళ్ళలో అంటే చేతి వేడిని కొంచెం వేడి నీళ్ళలో డిప్ చేయడం లాంటివి కూడా మనం చేయవచ్చండి. ఇలాంటివి చేస్తే కూడా మనకి కీళ్ళవాతం వల్ల వచ్చే నొప్పులు కూడా కొంచెం తగ్గుతాయి. అలానే జ్వరం కూడా కీళ్ళవాతంతో పాటు ఈ నొప్పుల వల్ల మనకి జ్వరం కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలా జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాల్సి. మనం కీళ్ళవాతం కొంచెం ఆ నొప్పుల్ని అశ్రద్ధ చేస్తే మళ్ళీ అవి కొంచెం నొప్పులు ఎక్కువైపోయి దోమకాట్లు అండ్ దోమలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. దోమతెరలు కూడా పెట్టుకోవడం చాలా అవసరం. మనకి దోమల వల్ల జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూజువల్ గా ఈ చిన్న పిల్లల్లో ఎక్కువగా కూడా ఇలా దోమకాటు వల్ల జ్వరాలు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలానే స్కూల్ కి వెళ్ళే పిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. స్కూల్ కి ఎవరైనా పక్కన దగ్గు జలుబు ఉంటే పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్ మాన్పించి తగినంత హైడ్రేషన్ ఇచ్చి రెస్ట్ ఇవ్వడం చాలా అవసరం అండి. స్వీయ సంరక్షణ మనకి వ్యాధి నుంచి దూరంగా పెడుతుంది. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.